హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరేలు గోంగూర కర్రీ అండి. ఇది చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రొయ్యలు నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా పులుపు ఎక్కువ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ఇప్పుడు గోంగూర ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గుప్పెట్టుతో తీసుకుంటే ఒక 2 గుప్పెళ్ళ వరకు నిండేంత వరకు గోంగూర తీసుకోండి. అదే కట్టలుగా చూస్తే మీడియం సైజ్ కట్టలు ఒక 5 వరకు ఆకులు తుంచుకుంటే ఒక 5 వరకు అయితే సరిపోతాయండి. మీరు వేసుకున్నప్పుడు గోంగూరను పులుపుని కూడా చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న పులుపు కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోయింది. సో దట్ మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చిను ఇలా ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి గోంగూర ఉడకడానికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువేమీ యాడ్ చేయని అవసరం ఉండదండి, ఒక గ్లాస్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. వీటిని మూత పెట్టుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలి. హైలో పెడితే కింద నుంచి గోంగూర మాడిపోతుందండి. మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుంటే గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం వచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఈజీగా మగ్గిపోతాయి. నేను ఈ కర్రీ కోసం 1/2 kg వరకు పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని వాటి వెన్నుపైన బ్లాక్ కలర్ థ్రెడ్లా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకొని నీట్గా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోండి. అలా కడుక్కోవడం వల్ల పచ్చిరొయ్యలు అనేవి నీసు వాసన లేకుండా ఉంటాయి. నేను కడిగి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి కూడా అన్నీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల పచ్చిరొయ్యలోంచి నీళ్ళు మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అలా బయటికి రావడం వల్ల పచ్చిరొయ్యలో ఉండే నీచు వాసన అనేది పోయి పచ్చిరొయ్యలు టేస్టీగా స్మెల్ లేకుండా తయారవుతాయి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచే కలుపుకోండి. ఈజీగా ఉప్పు వేస్తాం కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి, నీచు నీళ్ళన్నీ. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా పచ్చిరొయ్యలన్నీ నీళ్ళు వచ్చేస్తాయండి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా మగ్గించకూడదు కూడా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా మగ్గిపోతాయి. చూసారా, ఇలా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ పచ్చిరొయ్యలు ఇగురులా వండుతాం కాబట్టి ఈ ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి. అలాగే గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ముందుగా పక్కన పెట్టాం కదా గోంగూర స్టవ్ పైన, అది ఎలా ఉడుకుతుందో చూద్దాం. చూసారా, ఒక 5 మినిట్స్కి ఇది ఎలా ఉడుకుతుంది. దీన్ని మనం స్పూన్ పెట్టి గట్టిగా, ఆకు ఎలాగో ఉడికిపోతుంది కాబట్టి మెదిగేంత వరకు కొంచెం గట్టిగా కలిపితే ఈజీగా మెదిగిపోతుందండి. చూసారా, టమాటాలు కూడా ఈజీగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు కొద్దిగా ఎగిరిపోయేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూసేద్దాం మళ్ళీ. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎక్కువ యాడ్ చేసిన గోంగూర ఫ్లేవర్ అనేది తెలియకుండా ఘాటు ఎక్కువైపోతుంది. ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయండి. ఈ కూరలో మనం గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కారం పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రొయ్యలను ఆవించి పెట్టుకున్నాం కదా నీళ్లు పోయేంత వరకు,
ఈ రొయ్యలని యాడ్ చేసుకొని ఉప్పు కారాలన్నీ రొయ్యల ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గోంగూరను ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మీరు కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగే యాడ్ చేసేసానండి. ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 2 నుండి 3 గ్లాసుల వరకు చిన్న గ్లాస్తో నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నూనె అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. నీళ్ళు అంత ఎక్కువేం వేయలేదు కాబట్టి తొందరగానే మగ్గిపోతుందండి. అన్నీ ముందుగానే ఉడికించేసాం కాబట్టి అన్ని ఎక్కువ నీళ్ళు కూడా అవసరం ఉండదు. చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్ అంతా తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా కూడా దింపుకోవచ్చు. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇంక నెక్స్ట్ తాలింపు యాడ్ చేసుకుందామండి. ఇక్కడ తాలింపు ఆప్షనల్ మాత్రమేనండి, కానీ తాలింపు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు ఎలా యాడ్ చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు తాలింపు కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసి చిట్టమట్టం అనే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 నుండి 4 రెబ్బల వరకు పొట్టు తీసుకున్న ఎల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 నుంచి 4 తుంచుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, తాలింపు అయిపోయింది. తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కర్రీలోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా కర్రీలోకి తాలింపును కూడా యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీనికి తాలింపు ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి. స్కిప్ చేయకుండా తాలింపు కూడా యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా, ఇప్పుడు గోంగూర సీజన్ కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ టైం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.